చంద్రబాబు గారి ఇంట్లోకి నీళ్లు వచ్చినాయా లేదా, ఇది ఒక చర్చ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైజ్ చేస్తే తప్పుడు ప్రచారాలు చేయొద్దు, ఇదిగో లోకేష్ గారు వస్తున్నటువంటి వీడియో చూడండి లేకపోతే ఇంకోటి చూడండి అన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు రైజ్ చేసుకొచ్చారు. అయితే 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పుడు కరకట్ట లోపలికి నీళ్లు రాకపోవడం అన్నది అసాధ్యం. అమరావతిలోకి ఆ నీళ్ళు వెళ్ళవు. అమరావతిలోకి వచ్చేది ఏదైతే ఆ పైనుండి వచ్చేటటువంటి కొండవీటి వాగు వాటర్. బట్ కృష్ణానది వాటర్ అయితే కరకట్టకి టచ్ కాలేదంటే అమాయకత్వమే అవుతుంది. ఈ విషయం ఇప్పటిదాకా ఏమీ లేదు అని వాస్తవంగా ఆ రోజున మంగళగిరి రూట్లో చెట్లయ్యో పడ్డాయి అన్న పేరుతో మంగళగిరి రూట్లో నుంచి ట్రాఫిక్ ఆపేశారు. హైవే మీద నుంచి మాత్రమే అనుమతించారు. తద్వారా ఆ ప్రకాశం బ్యారేజీ మీదుగా వెళ్తుంటే అక్కడ ఇళ్ళు మునిగేది అందరికీ తెలుసుద్ది కాబట్టి ఆపుకొచ్చారు. కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన అట్లాంటి వాళ్ళ సంగతి తెలుస్తామంటూ వార్నింగ్లు ఇవ్వడం ఇదంతా జరిగింది. ఇప్పుడు స్వయంగా మంతెన సత్యనారాయణ గారు తన ఆశ్రమానికి సంబంధించి స్వయంగా ఆయనే ఒక వీడియో చేశారు. అందులో 1వ తారీఖు ఉదయం నుంచి నీళ్లు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత 2వ తారీఖు వచ్చేటప్పటికి అంటే 1వ తారీఖు సాయంత్రానికి నిండిపోయినాయి. చివరికి తమ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పంపించేశామంటూ స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. ఎట్లా జరిగింది ఏంటి అన్నటువంటిది ఒక్కసారి అది వింటే మనకే అర్థమవుతుంది ఏం జరిగింది. అంటే అక్కడ బేసిక్గా అదేది ఆ కరకట్ట వెనకాల ఉన్న వాటిట్లో అత్యధిక ఎత్తులో ఉండేటటువంటిది ఆయన ఆశ్రమే, పైకి ఉండేది. ఆ ఆశ్రమంలో కూడా నీళ్ళు వస్తే చివరికి లోపలంతా కూడా నిండిపోయాక అక్కడ వాళ్ళందరినీ అవతలకు పంపించేశాము, 4 బస్సులు ఏర్పాటు చేశాయని ఆయనే స్వయంగా చెప్తున్నారు. ఒకసారి అదేంటో వెళ్ళేటప్పుడు రూమ్స్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళే రోడ్లో కూడా మోకాలు లోతు వరకు నీరు రావటం జరిగింది. అంటే 1 గంటన్నర 2 గంటల్లోనే మోకాల వరకు నీరు వచ్చిందనమాట. 4:30కి నేల మీద నీరు కొద్దిగా తడిచింది, కానీ 6 గంటలు అయ్యేసరికి మోకాల వరకు నీరు రావటం జరిగింది. అట్లాగే సాధకులు వెళ్ళి డిన్నర్ తినేసేయండి, కాస్త వరద పెరుగుతున్నదని చెప్పడంతో అందరూ సాధకులు ఆ వరద నీటిలోనే మోకాల్లోతు నీటిలోనే డైనింగ్ హాల్కి వెళ్ళి, డైనింగ్ హాల్ ఎత్తు మీద ఉంటుంది, మనం ఉండే అకామిడేషన్ కూడా బిల్డింగ్స్ అన్నీ నేల నుంచి 5 అడుగుల ఎత్తులో ఫిల్ చేసి మనం కట్టున్నాం. బిల్డింగ్లన్నీ కూడా మన సెల్లార్ నేల నుంచి 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. రూమ్స్కి ఇబ్బంది ఉండదు, డైనింగ్ హాల్ ఇబ్బంది లేదు. అందరూ వెళ్ళి డిన్నర్ తినేసేసారు. ఇక 7 గంటలకి డైనింగ్ హాల్ నుంచి అందరు రూమ్స్కి కూడా కాస్త దగ్గర తొడ వరకు నీళ్ళు వచ్చి అట్లా తడిచే వెళ్ళారనమాట. అందరూ కూడా మోకాలు పై భాగం వరకు కొంచెం నీరు వస్తే ఆ నీళ్ళల్లోనే సాధకులు వెళ్ళిపోవటం జరిగింది. రూమ్స్కి వెళ్ళారు. నా క్లాస్ కూడా హాల్కి రాకుండానే రూమ్స్లో ఉండగానే నేను 1.5 గంటల సేపు ఆరోగ్య ప్రసంగం మైక్లో చెప్పగా రూమ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి అట్లా వెళ్ళిపోయింది. అందరూ హాయిగా పడుకున్నారు. నెక్స్ట్ డే యోగా క్లాస్ ఇవన్నీ విషయాలు మేము అనౌన్స్ చేస్తామని చెప్పాం, కానీ మేము అనేక సర్దుకోవటం మొదలుపెట్టాం. గ్రౌండ్ ఫ్లోర్లోకి సెల్లార్లోకి అట్లా వాటర్ వస్తాయి కదా, డైనింగ్ హాల్, కిచెన్, యోగా హాల్ ఇవన్నీ కూడా మిడ్నైట్ 2 దాకా అన్నిటినీ వాటి ఫ్లోర్ లెవెల్ నుంచి ఒక 4 అడుగులు 5 అడుగులు ఎత్తులో టేబుల్స్ మీద అన్నీ పెట్టేసేసుకున్నాం. లోపల 300 మంది పైన ఉంటాం కాబట్టి అటు స్టాఫ్ ఉంటారు, వర్కర్స్ అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి అందరం కలిసి సర్దేయటం జరిగింది. రాత్రికి 2-3 గంటలు అయ్యేసరికి ఆశ్రమం లోపలికి వరద మన సెల్లార్లో కూడా 3 అడుగులు నీరు వచ్చిందనమాట. రోడ్స్ మీద 5-6 అడుగులు నీరు ఉంటుంది, అట్లా ఉంది. ఇక సాధకులు ఉదయం లేచేసరికి కూడా ఆశ్రమంలంతా నీరు చేరి ఉంది. ఇక సాధకులకి ట్రీట్మెంట్స్ ఇవ్వటం కానీ, అందుకని ఖాళీ అవ్వటానికి 24 అవర్స్ పడుతుంది. అంచేత అన్ని డైనింగ్ హాల్, కిచెన్, ఫిజియోథెరపీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ నీళ్ళల్లో ఒక 4 అడుగులు 3 అడుగుల లోతులో ఉన్నాయి కాబట్టి సాధకులకి బ్రేక్ఫాస్ట్ అందించి మేము ఇక మీ అందరినీ ఇంటికి పంపించడానికి ఆలోచిస్తున్నామని వాళ్ళకి తెలియచేశాను నేనే స్వయంగా అందరినీ కలిసి. ఎందుకంటే ఉన్న 3-4 రోజులు 5 రోజులు ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి ఉండదు. మనకి జనరేటర్ ఉంది, పవర్ అయితే ఒక 4-5 అవర్స్లో 1 డేలో వచ్చేస్తుంది. కానీ క్లీనింగ్ అయ్యంత అయ్యేసరికి బురద క్లీన్ చేసి సమయం పడుతుందని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే సగం మంది మేము ఎక్కడే ఉంటామండి, మాకు ట్రీట్మెంట్స్ ఇవ్వకపోయినా పర్లేదండి, 4-5 రోజుల తర్వాత తీసుకుంటాం అన్నారు. కానీ ఈ 4-5 రోజులు మీరు ఇబ్బంది పడతారమ్మా అని రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా మేము బస్సులు పెట్టి వైజాగ్ వైపు 1 బస్సు, హైదరాబాద్ వైపు 3 బస్సులు, చెన్నై వైపు 2 బస్సులు పెట్టేసేసి ఎయిర్పోర్ట్కి 1 బస్సు పెట్టేసి అందరినీ మార్నింగ్ 10 గంటల నుంచి ఆశ్రమంలో నీటిలో తడిస్తే బయటికి వెళ్ళేటప్పుడు మరి గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి వెళ్ళాలి కదా, తడిస్తే బట్టలు మార్చుకోవడానికి ప్రయాణానికి అసౌకర్యం కాబట్టి
ఫస్ట్ ఫ్లోర్ నుంచే కాస్త నెచ్చెర మీద తాడు పట్టుకుని అట్లా దింపేసాం. పెద్ద వయసు వారిని, నడవలేని వారిని బెంచ్ మీద కూర్చోబెట్టి నీళ్ళల్లో తీసుకువెళ్ళిపోయాం, తడవకుండా వాళ్ళు తేలేటట్టు చేసేసి. మన ఆశ్రమం బయటే బస్సులన్నీ ఆగటానికి ఫెసిలిటీ ఉంది, అక్కడ పెట్టేసి సాధకులందరినీ ఇక మధ్యాహ్నం 1 గంట 2 బస్సులు ఎక్కించేసేసి ఇక మిడ్ నైట్కి తెల్లవారుజాము కల్లా అన్ని ప్రాంతాలకి క్షేమంగా వారందరినీ పంపించగలిగాం, మధ్యలో భోజనాలు అవి పెట్టించి సాధకులకు అసౌకర్యం జరగకుండా. అందుకని ఇది ఓవరాల్గా అక్కడ నీళ్ళు వచ్చిన మాట వాస్తవం. కరకట్ట లోపలికి అది చంద్రబాబు గారి ఇంటినే టచ్ చేయలేదా అన్నటువంటిదే ఒక ప్రశ్న. కాకపోతే ఇప్పుడు బాబు గారికి సంబంధించి ఇప్పటికైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది, అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. పదే ఆ కరకట్ట వెనకాల అన్నటువంటిది చర్చ వస్తున్నా కూడా అక్కడే ఉండాలి. యాక్చువల్గా లీగల్గా అయితే కనుక అది తప్పు, కరకట్ట బ్యాక్ సైడ్ పర్మనెంట్ బిల్డింగ్స్ అన్నటువంటిది. అయితే ఇలా ఇప్పుడు ఇలాంటి వరదలప్పుడు కవర్ చేయాల్సినటువంటి ప్రయత్నం ఏమైనా ఉంటుందా, దాచాల్సిన ప్రయత్నం ఏమైనా ఉంటుందా అంటే చివరికి దానికోసం హడావిడి చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కృష్ణా నది నీళ్లు అక్కడ వస్తాయి కరకట్ట లోపలికి, బట్ అమరావతి లోపలికి వచ్చిన నీళ్లు కొండవీటి వాగు నీళ్లు, అది వేరు ఇది వేరు. బట్ ఇక్కడ కట్ట వెనకాల నీళ్ళు వచ్చిన మాట అయితే వాస్తవం. మరి బాబు గారి ఇంటి లోపలికి వెళ్ళినాయా లేదా అన్నది క్లారిటీ ప్రభుత్వమే చెప్పాల్సి ఉంది.